ఈ పరిస్థితి ఏముంటుందండి, నెల రోజులు ఎవరికి కనిపించలేదు. మా బాధ ఏంటి, మేము ఎలా ఏడ్చాము అనేది 4 గోడలకే తెలుస్తుందేమో. వాటికి నోరు ఉంటే కనుక అవి ఇంటర్వ్యూ ఇచ్చేవి మీకు, కానీ చాలా చాలా బాధ అనిపించింది ఇది. ఎందుకంటే ఆయన పోరాటం అలా ఉండిందండి ఈ రాష్ట్రంలో. అంటే బిఫోర్ సంజయ్ అన్న ఏంటి పార్టీ అనేది ఆ ట్రావెల్ చేసిన వాళ్ళే చెప్తున్నారు. ఆఫ్టర్ సంజయ్ అన్న పార్టీ ఏంటి అనేది కూడా ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. దే కెన్ క్లియర్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే ఒక గీత పడిపోయింది అనమాట. బీజేపీ తెలంగాణ అంటే బిఫోర్ బండి సంజయ్ అన్న, ఆఫ్టర్ బండి సంజయ్ అన్న, ఇది అయిపోయింది. ఇది మార్క్. దీన్ని మనం ఏమి చేయలేము. ఎందుకంటే బండి సంజయ్ గారు అధ్యక్షునిగా కొనసాగి ఉంటే ఇప్పుడు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఊపు ఉండేది కదా బీజేపీ పార్టీకి. ఇది వాస్తవానికి కూడా చెప్పాలంటే అండి, కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా దగ్గరకు తీసుకుని వచ్చి ఒకటే ఒక సంకల్పం మీద పోరాటానికి ముందుకు తీసుకెళ్లారు. ఒక మిలియన్ మార్చ్ తరహానే ఆయన చేసిన ఉద్యమాన్ని మనం పోల్చొచ్చు. ఇంకొక నిజాం మీద చేసిన పోరాటం, ఇంకొక బ్రిటిషర్ల మీద చేసిన స్వతంత్ర పోరాటం లాగా బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఈ లీడ్ చేశారు చూడండి, తెలంగాణ స్టేట్లో బీజేపీ పాలిటిక్స్ని కానీ అసలు ఈ పొలిటికల్ స్టాండ్ మొత్తాన్ని కూడా స్టేట్లో మార్చేశారు చూడండి. ఈ కోణాన్ని మొత్తం మీరు చూసుకుంటే ఇట్ హ్యాస్ బ్రింగ్ అ లాట్ ఆఫ్, అంటే మీ న్యూస్ ఛానల్స్కి న్యూస్ వచ్చింది, నిజానికి వాస్తవానికి కూడా ప్రజల యొక్క కష్టాలు ముఖ్యమంత్రి దాకా చేరాయి. ఈ బీజేపీ యొక్క భయానికి ముఖ్యమంత్రి కూడా దిగొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్ గారు నిజంగా అంటే ఈ అధ్యక్ష పదవి నుంచి పక్కకు పంపించడానికి బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నదా? లేదు. ఎందుకంటే బీజేపీలో జరిగే నిర్ణయాలన్నీ కూడా అంటే ఏంటంటే ఒక ఏకపక్ష నిర్ణయం అనేది ఎక్కడ జరగదండి. భారతీయ జనతా పార్టీలో ఏంటంటే నాయకులందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కూడా ఒకసారి విశ్లేషించి పరిశీలించి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని అంశాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సంజయ్ గారు పార్టీ నుంచి అంటే ఒక రకంగా నాకైతే పార్టీ నుంచి బయటికి పంపించినట్టే అనిపించింది. మీకేమనిపించింది? బండి సంజయ్ గారి గురించి అంటే ఈ టైంలో నేను మాట్లాడడం అంటే, మీరు ఆయన జిఎస్ చేయకముందు ఇదే ఇంటర్వ్యూ మీరు తీసుకొని ఉంటే నేను మాటలు తక్కువ కన్నీళ్ళు ఎక్కువ వచ్చేవి. ఎందుకంటే కార్యకర్తల్లో చాలామంది కూడా కళ్ళ నుంచి రక్తాలు గారే అంటారు చూడండి. అంత బాధ, గుండెల్లో నుంచి బాధపడింది సంఘటన ఏదైనా ఉంది అంటే బండి సంజయ్ కుమార్ గారిని స్టేట్ ప్రెసిడెంట్ తొలగించడం. అసలు ఆ వార్తలు 3-4 రోజుల ముందు నుంచి వస్తున్నాయి. మీడియా ఛానల్స్ ఆల్రెడీ కవర్ చేసేస్తే ఇంకా అది ఫిక్స్ అన్నట్టు వేసేసే. కానీ మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫైనల్ కాలంటే అమ్మ అవ్వద్దు అని మేము అందరం, అంటే మా బాధ మాకు ఉందండి. ఒకటే కారణం ఏంటి అంటే, ఆయన ఒక నాయకుడి కన్నా ఎక్కువ ఒక లీడర్ని, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని, నేను ఒక ఎంపీని, నాకు సెంట్రల్లో క్యాడర్ ఉంది, నాకు సెంట్రల్లో అది ఉంది ఇది ఉంది అనే ఒక తలపోగర కన్నా నేను మీలా కార్యకర్తనే, మనందరం కలిసి పార్టీ కోసం పనిచేయాలనే దోస్తానే ఉంటుంది చూడండి. దానివల్ల అందరు కార్యకర్తలు దగ్గర అయిపోయారు. బండి సంజయ్ కుమార్ గారిని అందరూ అన్న అంటారు, లేకపోతే ఇంకా ఛానల్లో మామ అంటారు. పిల్లలందరూ మామ అంటారు, మావయ్య అని పిలుస్తారు. అందరు అన్న అని పిలుస్తారు. అంటే ఇంట్లో మనిషిలాగా ఆప్యాయత. ఆయన ఏదో స్టేట్ ప్రెసిడెంట్, నాంపల్లి స్టేట్ ఆఫీస్లో కూర్చున్న స్టేట్ ప్రెసిడెంట్ కాదు. ఆయన ప్రతి గల్లీ ప్రతి గడప దొక్కి వాళ్ళు పెట్టే ఛాయ్ చక్కెర ఎక్కువైనా తక్కువైనా తాగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలను తెలుసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది కేవలము ఆయన వెంబడి తిరిగిన కార్యకర్తలు కాదు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమందిని కలిశారు. మీరు చూస్తున్నట్టే ప్రజలు అరే సంజయ్ అన్న లేకపోవడం ఏంటి, సంజయ్ అన్నని తీసేశారు, సంజయ్ అన్నకి ఏమైందంటే బండి సంజయ్ కుమార్ గారు అనే మార్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ లిమిటెడ్ టు పార్టీ కార్యకర్తాస్, ఇట్ హ్యాస్ గాన్ బియాండ్ దట్. అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఆల్రెడీ కరీంనగర్ పార్లమెంట్లో ఆయనకంటూ ఒక ఊపు ఉంది, ఆయనకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆయనకు ఒక వాల్యూ ఉంది. ఈ దేశం కోసం, ధర్మం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసము ఆయన పనిచేస్తున్నారు అని కేంద్ర నాయకత్వం గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్షులు చేశారు. అంటే మా కార్యకర్తల్లో ఉన్న బాధ అంతా ఏంటి అంటే, బండి సంజయ్ కుమార్ ఇప్పుడు అంతకుముందు పూర్వం ఉన్న రాష్ట్ర అధ్యక్షులందరికీ కూడా అవకాశం దొరికిందండి. అంటే రాష్ట్ర అధ్యక్షులను చేసిన తర్వాత ఎన్నికల్ని ఫేస్ చేయడం. బండి సంజయ్ కుమార్ గారు ఏకదం ఒక హైప్ తీసుకొచ్చేసారు. అంటే చాలా మంది కూడా నియోజకవర్గానికి ఒక 20-30 మంది కొట్లాడే సిచ్యువేషన్ని, అంటే ఒక ఆ బీఫామ్ కోసం పోటీ పడే సిచ్యువేషన్ని ఆయన తీసుకొచ్చారు, కల్పించారనమాట. అంటే బీజేపీకి ఒక స్టాండర్డ్ ఉంది రాబాయ్ అని. ఇంకా ఎక్కడైనా అరెస్టులు చేయాలని ఏం అరే వీడు బీజేపీ కార్యకర్త, వీడిని ముట్టుకుంటే ప్రాబ్లం, వీడిని అరెస్ట్ చేసినా సంజయ్ అనే సీదా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తాడు. 12 గంటల
మంచి లీడర్ని ఒంటి గంటకైనా కూడా ఫోన్ చేసినా కూడా కార్యకర్తల గురించి ఆలోచించడము అంటే కుటుంబ సభ్యుల్లాగా మాకు కష్టం వస్తే అరే బండి సంజయ్ ఉన్నాళ్ళే మేము చూసుకుంటాం మమ్మల్ని ఎవడరా అనే ధైర్యము ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. అంత మంచి లీడర్ అయినటువంటి బండి సంజయ్ గారిని ఎందుకు పార్టీ పక్కన పెట్టింది ఒక రకంగా? ఎందుకు పార్టీ పక్కన పెట్టి నేను ఇందాకే అన్నానండి, సమిష్టిగా తీసుకునే అంటే బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బండి సంజయ్ గారు లేకపోవడము ఆ లోపం కనిపిస్తుందా? లోపం ఎందుకు కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్లో స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే హైప్ రాలేదు. ఆయన ఈ అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 3 సంవత్సరాల కాలంలో అడుగు వేసుకుంటూ క్యాడర్ని కానీ తర్వాత బీజేపీకి మద్దతుని కానీ ప్రజల్లో నుంచి అదేవిధంగా మీడియా యొక్క అటెన్షన్ని కానీ ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అంటే కేసీఆర్ యొక్క వైఫల్యాన్ని కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ కార్యకర్తలను అందరినీ కూడా సంఘటితం చేయడం కానీ పక్క పార్టీల నుంచి ఎవరైతే కొంచెం నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపుకు ఆకర్షించే విధానం కానీ ఇలా యాత్రల ద్వారా లేకపోతే ప్రజలు కష్టాలు ఉంటే ప్రొటెస్టులు చేయడం, అరెస్టులు అవ్వడం, జైళ్ళకి వెళ్ళడం, ఈ జియో 317 గురించి కొట్లాడడం, ఇలాంటి ఒక్కొక్క ఇష్యూ బిల్డ్ అయ్యి ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు పార్టీని ఇంత రేంజ్కి తీసుకొని వచ్చారు. ఆయన వెంబడి నడిచిన కార్యకర్తలు కూడా గుండె మీద చేసుకొని చెప్తారు, మా బండి సంజయ్ రా బాయ్, మా అన్నరా, మేము అన్న వెంబడి నడిచినాం రా అని చెప్పేసి అలాంటి కార్యకర్తలు ఎంతో మంది కాల్ దగ్గర వేసుకొని చెప్తారు మా బండి సంజయ్ అని చెప్తాం. అలాంటి నాయకుడిని తీయడం వల్ల ఒకటే కార్యకర్తల్లో ఉన్న మైనస్, వాళ్ళు బాధపడిన ఒకటే అంశం ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడికి అవకాశం దొరికింది ఎన్నికల్ని ఎదిరించి, అంటే ఎలా ఉంటాయి ఎన్నికల్లో ఉండే అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, అంటే యుద్ధ ప్రాతిపదికన వెళ్తారు చూడండి, అదంతా అది వాళ్ళ ఐడియాలజీ అంతా పోర్ట్రే చేసుకోవడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది.